2 తలంపులు ఎంతకాలం బతుకుతావు? నమ్మేనని చెప్తూ బాప్తీసం తీసుకోకుండా ఎంతకాలం ఊరక మాటలతో బతుకుతావు? నీ మాట అవునంటే అవును, కాదని ఉండాలి. నమ్మేనని చెప్పి చాలామంది మాటలతో కాకుండా చేతులతో చేయరు. నువ్వు నిజంగా నమ్మేవాడివైతే, నమ్మేదానివైతే నమ్మకానికి రుజువుగా క్రియల్లో బాప్తీసం తీసుకుంటావు. దేవుని ఎదుట, సంఘం ఎదుట, దైవజనుల ఎదుట. నువ్వు అటు తీసుకోవట్లేదంటే నీ నమ్మకం ఉత్త నోటి మాటలతోనే సరిపోతుంది. నీకు అవకాశం ఉండగానే నమ్మిన నీవు ఆ నమ్మకాన్ని రుజువుగా బాప్తీసం తీసుకో. పరలోకంలో ఆయనకి ఎదుట బహిరంగంగా ఒప్పుకో, దేవదూత ఎదుట ఒప్పుకో, లోకం ఎదుట ఒప్పుకో, సాతాను శక్తుల ముందు ఒప్పుకో, నేను బిడ్డని అని. ఇది నువ్వు చెయ్యకపోతే మాత్రం నిన్ను ఎవరు కాపాడలేరు. నువ్వు కనుక బాప్తీసం తీసుకోకపోతే నిన్ను ఎవరు విడిపించలేరు. వదిలిపెట్టదు సాతాను నిన్ను. నమ్మినంత మాత్రాన వదిలిపెట్టదు. నమ్మి బాప్తీసం తీసుకున్న వాడే రక్షించబడతాడు.